ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసాను. ఈ ఇడ్లీ కోసం పొట్టు మినపప్పు తీసుకున్నాను. 1:3 రేషియోలో పొట్టుపప్పు, ఇడ్లీ రవ్వ. పొట్టుపప్పు రుబ్బేటప్పుడు 1 కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం కూడా కలిపానండి. అందుకే ఇడ్లీ చాలా చక్కగా చూడండి ఫ్లఫీగా వచ్చింది. ఈ రోజైతే ఇడ్లీ కాంబినేషన్ పండుమిరపకాయ పచ్చడిలో పెరుగు కలిపాను. కొన్ని ప్రాంతాల్లో పండుమిరపకాయ పచ్చడిని కొరుగు పచ్చడి అని కూడా అంటారు. ఈ కొరుగు పచ్చడిలో పెరుగు కలిపి ఇడ్లీతో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు ఇడ్లీతో చట్నీయే కాకుండా ఏదో ఒక పొడి తీసుకోవటం కూడా బాగా అలవాటండి. ఇది కొబ్బరి వేయించిన శనగపప్పుతో చేసిన పొడి అన్నమాట. ఈ పొడిలో నెయ్యి కానీ వేసుకుంటే చాలా టేస్టీ, ఆరోగ్యకరం. ఇడ్లీ మీద కూడా ఒక చుక్క నెయ్యి వేసేసుకున్నాము. మార్నింగ్ నూనె లేకుండా వితౌట్ ఆయిల్ కదా ఇడ్లీ అంటే, చాలా ఆరోగ్యమైన బ్రేక్ఫాస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.